మే 1వ తేదీ నుండి 15వ తేదీల వరకు స్టెప్ సంస్థ ఆధ్వర్యంలో గుంటూరులో నిర్వహించనున్న ఆడపిల్లలకు ఉచిత పరిపూర్ణ వ్యక్తిత్వ వికాస శిక్షణా కార్యక్రమాలకు సంబంధించి గుంటూరు జిల్లా మంగళగిరి నగరంలోని ద్వారకానగర్లో ఉన్న ఎస్ఎల్ఎం చైతన్య స్కూల్లో కార్యక్రమ నిర్వాహకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్టెప్ రాష్ట్ర సమన్వయకర్త డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు మీడియాతో మాట్లాడుతూ, విలేకరుల సమావేశం నిర్వహించడానికి ప్రధాన ఉద్దేశ్యం మంగళగిరి పట్టణం మరియు పరిసర ప్రాంతాల విద్యార్థులు, తల్లిదండ్రులను ఈ శిక్షణా కార్యక్రమాలలో పాల్గొనేలా ప్రోత్సహించడమని తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించనున్న 2 ముఖ్యమైన శిక్షణా కార్యక్రమాలను ఆయన వివరించారు. అందులో భాగంగా 8, 9, 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఉచిత పరిపూర్ణ వ్యక్తిత్వ వికాస శిక్షణా కార్యక్రమం మే 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు నిర్వహించబడుతుందని తెలిపారు. అలాగే ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఉచిత పరిపూర్ణ వ్యక్తిత్వ వికాస శిక్షణా కార్యక్రమం మే 20వ తేదీ నుండి జూన్ 5వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ శిక్షణా కార్యక్రమాలలో విద్యార్థులకు మోటివేషన్, పాజిటివ్ థింకింగ్, టైం మేనేజ్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్, నాయకత్వ లక్షణాలు, చదువులో ఏకాగ్రత పెంపు, లక్ష్య సాధన విధానాలు వంటి అంశాలపై మార్గదర్శనం ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం విద్యార్థులు సెల్ఫోన్, టీవీ, సోషల్ మీడియా వంటి ప్రభావాల వల్ల చదువులో ఎదుర్కొనే సమస్యలను అధిగమించి మంచి లక్ష్యాలతో ముందుకు సాగేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని ఆయన వివరించారు. ఈ పత్రికా విలేకరుల సమావేశంలో డాక్టర్ ప్రత్యూష సుబ్బారావుతో పాటు రేఖా కృష్ణార్జునరావు, ఆకురాతి శంకర్రావు, నరసింహరావు, బాలకృష్ణ, రేఖా నరేష్ బాబు, ఏ ధర్మారెడ్డి, ఉప్పల సాంబశివరావు, డాక్టర్ ఎం శ్రీనివాసరావు, ఎం రామకృష్ణ తదితర నిర్వాహకులు పాల్గొని కార్యక్రమ వివరాలను మీడియాకు తెలియజేశారు. మంగళగిరి మరియు పరిసర ప్రాంతాల విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. మేము స్టెప్ అనేటువంటి ఒక ఆర్గనైజేషను. స్టెప్ అంటే స్టూడెంట్సు, టీచర్సు, ఎడ్యుకేటర్సు, పేరెంట్సు. ఇవాళ విద్యార్థుల్లో, ఉపాధ్యాయుల్లో, తల్లిదండ్రుల్లో, మేధావుల్లో వస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి మార్పుల మీద స్టడీ చేస్తూ వాళ్ళ ట్రాన్స్ఫర్మేషన్ కోసం, వాళ్ళ పరివర్తన కోసం, వాళ్ళ ఆలోచనల్లో, వాళ్ళ అలవాట్లలో, వాళ్ళ దృక్పథాల్లో, వాళ్ళ బిహేవియర్లో పరివర్తన కోసం పనిచేస్తున్నటువంటి ఒక ఆర్గనైజేషన్ ఇది. సామాన్య కుటుంబాల నుంచి వచ్చినటువంటి పిల్లలు కూడా శక్తివంతంగా మారాలని కోరుకుంటూ నైతికత, ఏకాగ్రత, జ్ఞానం అనేటువంటి ఈ 3 సూత్రాల మీద కలిసి పనిచేస్తున్నటువంటి ఒక ఆర్గనైజేషను. ఈరోజు మీ ముందుకు ఎందుకు వచ్చినామంటే, ఇవాళ ఒక 35-40 సంవత్సరాల నుంచి విద్యారంగంలో ఉన్నటువంటి వ్యక్తులు. నా పేరు డాక్టర్ ప్రత్యూష్ సుబ్బారావు. నేను సైకాలజీలో PhD. మేము ఈ తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది మేధావులు, కొంతమంది ప్రొఫెసర్లు, కొంతమంది సైకాలజిస్టులు, విద్యావేత్తలు విద్యార్థుల్లో, తల్లిదండ్రుల్లో, ఉపాధ్యాయుల్లో వస్తున్నటువంటి మార్పుల మీద స్టడీ చేస్తూ ఈ సమాజానికి అవసరమైనటువంటి మార్పులేంటి, అనవసరమైనటువంటి మార్పులేంటి అనేటువంటి అంశాల మీద స్టడీ చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా అనేక విద్యా సంస్థల్లో ఈ తెలుగు రాష్ట్రాల్లో, అన్ని జిల్లాల్లో, అన్ని నియోజకవర్గాల్లో విద్యార్థుల్ని, తల్లిదండ్రుల్ని, ఉపాధ్యాయులకి వాళ్ళకు అవసరమైనటువంటి అంశాల మీద ట్రైనింగ్స్ ఇస్తూ ఉన్నాం. కానీ మాకు ఒక అర్థమైనటువంటి ఒక అంశం ఏంటంటే, ఇవాళ 1 గంట 2 గంటలో లేదా 1 రోజు 2 రోజుల్లో ట్రైనింగ్ శిక్షణా శిబిరాలు నిర్వహిస్తే ఆ పిల్లలు మారట్లేదు, ఆ టీచర్లు మారట్లేదు, ఈ సమాజం మారట్లేదు అనేటువంటి ఒక ఆలోచనతో ఈ ఈ ఈ లాస్ట్ ఇయర్ మేము ఒక ప్రయోగాత్మకంగా ఒక 80 మంది ఆడపిల్లల్ని, 10th క్లాస్ అయిపోయినటువంటి ఆడపిల్లల్ని తీసుకొని 15 రోజుల పాటు వాళ్ళ అలవాట్ల పట్ల, వాళ్ళ మైండ్ సెట్ల పట్ల, వాళ్ళ దృక్పథం పట్ల, వాళ్ళ బిహేవియర్ పట్ల ఒక 15 రోజుల వర్క్షాపు నిర్వహించడం జరిగింది. ఈ వర్క్షాప్లో మాకు చాలా పెద్ద ఎత్తున రిజల్ట్స్ రావడంతో ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం ఏలూరులో ప్రేమాలయం అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు అక్కడ స్పాన్సర్ చేయడంతో అక్కడ పెట్టినాము. ఈ సంవత్సరం గుంటూరులో 8వ తరగతి నుంచి 7 పాస్ 8వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ అయిపోయినటువంటి పిల్లల దాకా ఆడపిల్లల్ని ఒక 1000 మందికి ఈ శిక్షణని ఇవ్వబోతూ ఉన్నాం. 15 రోజుల పాటు ఉచితంగా, ₹1 కూడా ఆశించకుండా ఈ శిక్షణ నిర్వహించబోతూ ఉన్నాం.
దానిలో భాగంగా ఈ 1000 మంది పిల్లలు కూడా 4 భాగాలుగా తీసుకుంటా ఉన్నాం. ముందుగా 10th క్లాస్ రేపు ఈ నెలాఖరికి 10th క్లాస్ పరీక్షలు అయిపోతాయి. 10th క్లాస్ పరీక్షలు పూర్తి చేసినటువంటి ఆడపిల్లలు 15 రోజుల పాటు రాబోయేటువంటి ఇంటర్మీడియట్లో రాబోయేటువంటి లైఫ్లో వాళ్ళు ఫేస్ చేసేటువంటి సమస్యల్ని ఎట్లా పరిష్కారం చేసుకోవాలా, చక్కగా ఎట్లా మాట్లాడాలా, లక్ష్యాన్ని ఎలా ఏర్పరచుకోవాలా, లేదా వాళ్ళు అనుకున్న లక్ష్యానికి ఎలా చేరాలా, దానికి కావాల్సిన యాటిట్యూడ్ ఏంది, బిహేవియర్ ఏంది, హ్యాబిట్స్ ఏంటి అనేటువంటి దాని మీద ఇవాళ మేము వాళ్ళకి ఆ 15 రోజుల పాటు శిక్షణ ఇవ్వబోతూ ఉన్నాం. ఈ శిక్షణలో ఐఐటి ఖరగ్పూర్ నుంచి ప్రొఫెసర్ విజయ్ కుమారు, జేఎన్టీయు కాకినాడ నుంచి ప్రొఫెసర్ అబ్బాయి గారు, ప్రొఫెసర్ శ్రీనివాస్ గారు, ప్రొఫెసర్ అరవింద్ మాస్టారు, అట్లాగే సైకాలజిస్టులు మొత్తం ఒక 25 మందిని మేము ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యి ఈ 15 రోజుల శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం మేము. ఎందుకంటే మాకు విద్యార్థులు ఇవాళ అనేక రకాలైన సెల్ ఫోను, టీవీ, మీడియా లేదా ఫేస్బుక్ అనేక రకాలైనటువంటి అంశాల్లో కనెక్ట్ అయిపోయి వాళ్ళకున్నటువంటి శక్తిని కూడా వాళ్ళు ఉపయోగించుకోలేనటువంటి పరిస్థితిలోకి వెళ్తూ ఉన్నారు. అందుకని వాటిని ఎట్లా వాళ్ళకున్న శక్తిని, వాళ్ళకున్న అనంతమైనటువంటి శక్తిని ఇప్పుడు వస్తున్నటువంటి మార్పుల్లో వాళ్ళకు వాళ్ళు ఎట్లా ఉపయోగించుకోవాలో వాళ్ళకి శిక్షణ ఇచ్చేటువంటి ట్రైనింగ్ ఇది. పర్టికులర్గా ఈ శిక్షణలో ₹1 కూడా మేము ఆశించాం. దీన్ని మాకు కావలసినటువంటి మిత్రులంతా కలిసి ఇది గుంటూరులో సంకల్ప ఫౌండేషను వాళ్ళ దీనిలో ఆ ఏర్పాట్లన్నీ చేస్తూ ఉన్నాం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులు కూడా పాఠశాలల్లో, కళాశాలల్లో ఉన్నటువంటి విద్యార్థులు దీన్ని ఉపయోగించుకోవాలనేటువంటి దీంతో ఈ ప్రెస్ మీట్ని ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ ఆడపిల్లలు, మా ఆలోచన ఒక్క అంశం ఆడపిల్లలకే ఎందుకు పెడుతున్నామంటే, ఒక్క ఆడపిల్ల శక్తివంతంగా మారితే ఒక తరం బాగుపడుతుంది. ఇవాళ ఆడపిల్ల గాడిదెప్పినటువంటి ఆడపిల్ల ఆ చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంది, అభద్రతకు లోనవుతూ ఉంది, ఇన్ఫీరియారిటీకి లోనవుతూ ఉంది. ఆల్టర్నేట్ లేక అనేక మంది ఆడపిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి, లేదా విడాకుల సంస్కృతి పెరిగినటువంటి పరిస్థితి. ఇవాళ కొన్ని వందల విడాకులు ప్రతి నెల ప్రతి కోర్టుల చుట్టూ విడాకుల చుట్టూ జరుగుతూ ఉన్నాయి. వీటికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ఆ ఆడపిల్లకి చదువుతో పాటు జీవన నైపుణ్యాలను పట్టించలేకపోవటమే, చదువుతో పాటు విలువల్ని పట్టించలేకపోవటమే. మేము ఆ చదువు తప్ప మిగిలినటువంటి అంశాలని కరికులంలో పెట్టుకొని వాళ్ళని ఫిజికల్గా ఎట్లా ఫిట్నెస్గా తయారు చేయాలి, మెంటల్గా ఎట్లా ఫిట్నెస్గా తయారు చేయాలి, సోషల్గా ఎట్లా ఫిట్నెస్గా తయారు చేయాలి, అట్లాగే ఎడ్యుకేషనల్గా ఎట్లా ఫిట్నెస్ తయారు చేయాలి అనేటువంటిది ఒక ఆలోచనతో మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. కరికులం మొత్తం వీటి చుట్టే తిరుగుతుంది. ఇవాళ సోషల్గా ఫిట్నెస్ లేకపోతే ఇవాళ తరగతి గదిలో కూడా చాలా గందరగోళంలోకి వెళ్తున్నారు ఆడపిల్లలు. 10th క్లాస్లో 590 మార్కులు వచ్చిన ఆడపిల్లలు ఇంటర్మీడియట్కి వచ్చేలేకే అట్రప్లాప్ అవుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. చిన్న చిన్న అంశాలు మార్చుకున్నటువంటి ఆడపిల్లలు ఇంటర్మీడియట్ కానీ ఇంజనీరింగ్ కానీ లైఫ్లో కానీ చాలా ఎక్సలెంట్గా ఉండగలుగుతున్నారు. దీనికి ఆ పద్ధతుల్లో మేము కరికులం తయారు చేసి దీనికి ఆ జీవన నైపుణ్యాలు, ఆ విలువలు, ఆ నైతికత, ఏకాగ్రత, జ్ఞానాన్ని పట్టించడం కోసమే యాక్టివిటీస్ ఓరియంటేషన్లు ఎక్కడ బోరు కొట్టకుండా వాళ్ళకి 15 రోజుల పాటు సెల్ ఫోన్ అడగరు ఆడపిల్లలు. మా దగ్గరకు వచ్చేటువంటి పిల్లలు సెల్ ఫోన్ అడగకుండా, టీవీ పట్టుకోకుండా, టీవీ మమేకంలోకి వెళ్లకుండా, తల్లిదండ్రుల ఊసెత్తకుండా ఉండేటువంటి కరికులంని మేము తయారు చేయటం జరిగింది. దీన్ని సమాజానికి పట్టించాలనే ఈరోజు ఈ పత్రికావేత్తగా దీనికి తీసుకురావడం జరిగింది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యావేత్తలు, తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని దీన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ 15 రోజుల శిక్షణా శిబిరానికి తమ ఆడపిల్లలను లేదా తమ విద్యాసంస్థ నుంచి పంపించేటువంటి విద్యాసంస్థ కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, వారికి స్టెప్ తరపున మేము కొన్ని విషయాలు ఈ సందర్భంగా స్పష్టం చేయదలుచుకున్నాం. ఒకటి ఏమిటంటే, స్టెప్ అనేటిది ఏ కులానికో, మతానికో, రాజకీయాలకో సంబంధించినటువంటిది.
ఎంత మాత్రం కాదని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ స్టెప్ యొక్క ఉద్యమాన్ని గత కొన్ని సంవత్సరాల నుంచి పరిశీలించినటువంటి వారందరూ కూడా దీన్ని ఒక స్వతంత్రమైనటువంటి సంస్థగా, ఒక నైతిక ఉద్యమాన్ని, మానవీయ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నటువంటి సంస్థగా మరి చాలామంది పరిశీలకులు అర్థం చేసుకున్నారు. ఇంకా తెలియనటువంటి వారు ఎవరైనా ఉన్నా కూడా మీరు పరిశీలించి ఈ విషయాన్ని మీరు రూఢి చేసుకోవచ్చు. తర్వాత ఇంకొక విషయం మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ 15 రోజుల శిక్షణా శిబిరంలో మేము అక్కడ ఆడపిల్లలకి ఏ విధమైనటువంటి సిద్ధాంతాలను నూరిపోయి తలుచుకోలేదు. ఏ మత విషయాలను, విశ్వాసాలను, సాంప్రదాయాలను బుర్రకెక్కించదలుచుకోలేదు. ఇది కేవలం తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో లేదా విద్యాసంస్థలు ఎవరైతే ఉన్నారో తమ విద్యార్థులు బాగా రాణించాలి అని ప్రతి విద్యాసంస్థ కోరుకుంటుంది. తమ బిడ్డలు బాగా వృద్ధిలోకి రావాలి, చదువుల్లో బాగా రాణించాలి, వాళ్ళు జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదగాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. ఆ ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో ఆ ఆకాంక్షలను సాఫల్యం చేసేందుకు ఉపయోగపడేటువంటిదే ఈ 15 రోజుల శిక్షణా శిబిరం. ఇక్కడ మేము ప్రధానంగా ఇచ్చేటువంటి దాంట్లో చాలా విషయాలు ఉన్నప్పటికీ క్లుప్తంగా ఒక 4-5 విషయాలే నేను ఇందులో ప్రస్తావిస్తాను. అది కూడా 1-2 నిమిషాల్లోనే. ఇక్కడ ఏంటంటే పిల్లలకి కేవలం మార్కులు ఎంత బాగా వచ్చినాయి, ఏ ర్యాంక్ వచ్చింది, జిల్లా ర్యాంక్ వచ్చిందా, స్టేట్ ర్యాంక్ వచ్చిందా అని ఆ చట్టంలోనే విద్యాసంస్థలు తల్లిదండ్రులు ఆలోచించడం అనేటువంటిది కామన్ అయిపోయింది. నేను దాన్ని తప్పు పట్టట్లేదు మేమెవరు. కానీ మీరు అక్కడికే పరిమితం అవ్వకూడదు. మార్కులు ర్యాంకుల దగ్గరే మీరు పరిమితం అయిపోతే మీ విద్యాసంస్థ చాలా ఇబ్బంది పడుతుంది. మీ విద్యాసంస్థ నెత్తిన చాలా బరువు పడిపోతుంది. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా మీరు అంతవరకే పరిమితం అయితే మీ పిల్లలకు ఎన్ని మార్కులు వచ్చినాయి, ఎంత ర్యాంక్ వచ్చింది అనేటువంటిది అక్కడ వరకే మీరు ఆలోచించి ఆగిపోతే భవిష్యత్తులో మీ పిల్లల బంగారు భవిష్యత్తు గురించి మీరు ఎలాంటి కలలు కంటున్నారో ఆ కలలు చాలా వరకు మీరు డిసప్పాయింట్ అయ్యే అవకాశాలు ఇవాళ సమాజంలో ఉన్నాయి. అందుచేత మేము హెచ్చరిస్తున్నాం ఒక రకంగా తల్లిదండ్రులని, మీకు కావాల్సింది వాటితో పాటు మార్కులు ర్యాంకులతో పాటు మేము మార్కులకు ర్యాంకులకు వ్యతిరేకం కాదు, వాటిని ప్రోత్సహిస్తాము. విద్యార్థులందరూ కూడాను ఉన్నత స్థాయిలో మార్కులు ర్యాంకులు సాధించాలని కోరుకుంటున్నాము. వాటితో పాటు ఇంకా పిల్లలకి ఏం కావాలని మేము కోరుకుంటున్నామంటే, ప్రతి ఆడపిల్ల ఎంతో ధైర్యంగా ఉండాలి, ఎంతో ఆత్మాభిమానంగా ఉండాలి, తెలివితేటలుగా ఉండాలి. ఎలాంటి సమస్య వచ్చినా కూడా ధైర్యంగా ఎదుర్కోగలిగినటువంటి మానసిక స్థైర్యాలు ఆ పిల్లలకు ఉండాలి. చిన్నపాటి కష్టాలు వస్తే అలిగిపోవటం, లేదంటే విపరీతమైనటువంటి ఆలోచనలు చేయటం, లేదంటే దుందుడుకు చర్యలు చేసి ప్రాణాల మీదకే తెచ్చుకోవటం, తల్లిదండ్రులు కడుపు కోత కోసే విధంగా వాళ్ళ కడుపులో చిచ్చు పెట్టడం, అంటే ఆత్మహత్యలు చేసుకోవటం లాంటివి చిన్న చిన్న విషయాలకే అక్కడక్కడ మనం చూస్తుంటాము. ఇటువంటి అన్నిటికీ కూడా స్టెప్ వ్యతిరేకము. ఆ పిల్లల్లో చాలా స్థైర్యాలు కల్పించడానికి, జీవితంలో ముందుకు సాగిపోవటానికి, ఏక లక్ష్యంతో ముందుకు వెళ్ళటానికే మా సంకల్పం. అదేవిధంగా ఇవాళ చాలా ప్రభావాలు పిల్లల్ని పాడు చేస్తున్నాయి. ఎన్నో దుష్ప్రభావాలు, ఎన్నో వ్యామోహాలు చదువుల నుంచి పక్కకు మళ్ళిస్తున్నాయి. మరి వాళ్ళ వయసు సరైనటువంటి వయసు రాకుండా, మేజర్ తీరకుండగానే, చేయాల్సిన వయసు ఇంకా రాకుండానే వాళ్ళు ప్రేమ అనేటువంటి పిచ్చి ఆలోచనలకు పడుతున్నారు. ప్రేమలకు మేము వ్యతిరేకం కాదు, కానీ దానికి ఒక సమయము, సందర్భము, టైము, మైనారిటీ తీరటం, జీవితంలో నిలదొక్కుకోవటం, తమ కాళ్ళ మీద తాము నిలబడటం, తల్లిదండ్రుల ఆమోదం కూడా పొందటం, ఇటువంటి అన్నీ కూడా మేము కోరుకుంటాము. ఇటువంటి ఏమీ లేకుండా ఇంటర్మీడియట్ పిల్లలు, 10th క్లాస్ పిల్లలు, ఇంకా అంతకంటే తక్కువ పిల్లలు కూడా ఇవాళ రకరకాల వ్యామోహాల్లో పడిపోయి అవే ప్రేమలు అనుకొని చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఇబ్బందులన్నింటినీ కూడా స్టెప్ సరిచేస్తుంది ఈ క్లాసుల్లో అని స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఇంకా అనేక సమస్యలు అండి మిత్రులారా, అన్నీ ఇప్పుడు ఇక్కడే చెప్పలేని పరిస్థితి. అందుచేత ఈ విషయాలన్నింటిలో కూడా మేము ఒక మంచి శిక్షణ ఇచ్చి వాళ్ళకి
మంచి విద్యార్థులుగా, మంచి బిడ్డలుగా వాళ్ళకి సరైనటువంటి జ్ఞానం, నైతికత, ఏకాగ్రత, జ్ఞానాన్ని కలిగించి మీ బిడ్డలు 15 రోజుల క్రితం ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు అని చూసుకుంటే మీరే ఆశ్చర్యపోయే విధంగా వాళ్ళు తయారు కాగలరని మేము స్పష్టంగా మీకు హామీ ఇవ్వగలం. ధన్యవాదాలు.